ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఒక చాలా ఫేమస్ పాట ఉంది కదా, జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారం ఇంతేనయ్యా అనేసి. అంతా మాయ, నిజమనేటువంటిది ఏదీ లేదు, అంతా ఒక ఇల్యూషన్, ఇందులో ఏది రియాలిటీ లేదు అని చెప్పేసి. సో అలాగొచ్చి వైరాగ్యం అనేటువంటిది వచ్చేసింది అనుకుంటారు చాలామంది. అండ్ ఇంకోటి, ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నా కూడా ఏంటి బైరాగిలా తయారవుదాం అనుకుంటున్నావా అని కూడా హేళన చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఈ వైరాగ్యానికి ఆధ్యాత్మికతకి చాలా దగ్గర సంబంధం అనేటువంటిది ఉంది. సో ఇవాళ అసలు వైరాగ్యం అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే, చాలామంది ఇలా వైరాగ్యం వచ్చేసిందని భయపడి కూడా ఆధ్యాత్మికతలోకి రారు. అన్నిటి మీద అందరినీ వదిలేయాలనుకుంటా, అన్నీ ఇది పెట్టేయాలనుకుంటా అనేసి ఉద్యోగం మానేయాలి, ఇంట్లో వాళ్ళని చూడకూడదేమో, నచ్చింది తినడానికి ఉండదు, నచ్చింది వేసుకోవడానికి ఉండదు, ఇలాగా ఇవన్నీ వదిలేయాలేమో అనుకుని భయపడిపోయి చాలామంది స్పిరిచువాలిటీ వైపుకి రారు. కాబట్టి నిజమైన వైరాగ్యం అంటే ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. అయితే చాలా కామన్ సెన్స్లో అందరూ వైరాగ్యం అనేటువంటిది ఏదైతే అర్థం చేసుకుంటారో స్పిరిచువాలిటీలో, అది ఇట్స్ అ వెరీ లిమిటెడ్ రెనౌన్సియేషన్. అంటే ఒక హద్దుతో కూడినటువంటి వైరాగ్యం గురించే తెలుసుకుంటారు. అంటే ఏంటి, వీళ్ళు చాలా సింపుల్ బట్టలు వేసుకుంటారు, చాలా సింపుల్గా తింటారు, ఉండేటువంటి ఇళ్ళు అవన్నీ కూడా చాలా సాధారణంగా ఉంటాయి, పెద్దగా ఏం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వేటికి వెళ్ళరు, అలాగనే ఎంజాయ్మెంట్ రిక్రియేషన్ ఇలాంటివి ఏమీ ఉండవు అని ఇలాంటి స్థూలమైనటువంటి హద్దుతో కూడినటువంటి వైరాగ్యాన్ని చూస్తూ ఉంటారు. ఓకే, ఇది చూసి చాలామంది అమ్మో మేము అవన్నీ చేయలేము, మా వల్ల అదంతా కాదు. కొంతమంది చెప్తూ కూడా ఉంటారు, సిస్టర్ మేము బ్రహ్మకుమారీస్ నాలెడ్జ్ అంటే మాకు చాలా ఇష్టం అండి, కానీ మేము అవన్నీ మానేసుకుని మేము ఉండలేము అని చెప్పేసేసి. బట్ యాక్చువల్గా ఫస్ట్ది అవి కాదు. ఎవరు కూడా బ్రహ్మకుమారీస్కే కాదు, ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి వెళ్ళిన వెంటనే ఎవరు ఇవన్నీ మానేరు. అలా మానేసేటువంటి వాళ్ళు కారణ జన్మలు చాలా రేర్గా ఉంటారు. అవి ఒక 10-15% మంది ఉంటారు. లైక్ ద ఫస్ట్ డే ఇట్స్ దే గివ్ అప్ ఎవ్రీథింగ్. చాలామందికి ఇట్స్ అ జర్నీ. అండ్ ఎక్కడ కూడా ఫస్ట్ డే వచ్చి రాగానే మీరు ఇవాటి నుంచి ఇది మానేయాలి అది మానేయాలి అని ఎవరు చెప్పరు, రైట్? ఒకవేళ ఎవరన్నా చెప్పినా కూడా తెలియని అమాయకత్వంతో చెప్పడమే తప్ప, ఏదో లేకపోతే మీరు అసలు స్పిరిచువాలిటీలోకే మీరు రాకూడదు అనేటువంటి భావన ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. బికాజ్ స్పిరిచువాలిటీ అనేది కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, ఇట్స్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్. నేను సింపుల్ బట్టలు వేసుకున్నంత మాత్రాన నేను ఒక చాలా స్పిరిచువల్ గొప్ప వ్యక్తిని అని నేను చెప్పుకునేటువంటి ఆస్కారం లేదు. లేదంటే నేను లైక్ బయట మూవీస్కి వెళ్ళను, లేదంటే బయట పార్టీస్కి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను కాబట్టి ఐఎమ్ అ వెరీ గ్రేట్ స్పిరిచువల్ పర్సన్ అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. సో వైరాగ్యము అనే దానికన్నా దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. డిసింట్రెస్ట్ వేరు, రెనౌన్సియేషన్ వేరు. దాని మీద ఇష్టం లేకపోవడం వేరు, వైరాగ్యం వచ్చేయడం వేరు. ఈ వైరాగ్యం అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానివల్ల ఏదైనా దుఃఖం కలిగినప్పుడు మనకి టెంపరీగా వస్తుంది. దీన్నే శ్మశాన వైరాగ్యం అని కూడా అంటారు. శ్మశానానికి వెళ్ళొచ్చిన 1 or 2 days బాగా వైరాగ్య స్థితిలో ఉంటాం. ఏముంది, ఎంత సంపాదించుకున్నా ఏముంది, ఫైనల్గా అక్కడికే చేరాలి, కాటి మీదకే చేరాలి, అంతే తప్ప కాల్చేస్తారు తప్ప ఇదేమన్నా శాశ్వతమా అని చెప్పి ఒక 2 రోజుల పాటు కొంచెం మనం వైరాగ్యంగా ఉంటాం. అంతవరకు ఎందుకు, కరోనా సమయంలో చాలామందికి వైరాగ్యం వచ్చాం. ఎందుకు, ఎంత డబ్బు ఉంది కానీ ఏం ఉపయోగం, బయటికి వెళ్ళగలమా, కార్లు ఉన్నాయి కానీ బయటికి తీయగలమా, గరాజ్లోనే పడున్నాయి. ఇలాగ చాలామందికి కరోనా సమయంలో కూడా లైఫ్ మీద వైరాగ్యం వచ్చింది. బట్ ఆ వైరాగ్యం అనేటువంటిది నీరసంతో కూడుకున్నటువంటి వైరాగ్యం. ఇట్స్ లైక్ అబాండనింగ్ సంథింగ్, దేనైనా వదిలేయడం. కానీ ఆధ్యాత్మిక మార్గం పొందాల్సిన మార్గం, వదిలేయాల్సిన మార్గం కాదు. ఇట్స్ అ పాత్ ఆఫ్ అటైన్మెంట్. అటైన్మెంట్ వచ్చినప్పుడు రెనౌన్సియేషన్ చాలా ఈజీగా అవుతుంది. ముందు మనం ప్రాప్తి చేసుకుంటే దాని మీద డిసింట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో వదిలేసే విషయం కాదు, దాని మీద
ఇంట్రెస్ట్ లేదు అంతే నాకు దాని మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి మనం వెజిటేరియన్ కింద పెరిగామనుకోండి, మన ఎదురుగుండా ఎవరు ఎంత మంచి వేరే డిష్ పెట్టనివ్వండి, మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు తినాలని. బికాజ్ నాకు దాని మీద ఒక అట్రాక్షన్ ఏమీ లేదు నాకు దాని మీద. సో ఆ రకమైన ఒక వెరీ సటిల్ స్టేజ్, ఒక రకమైన సూక్ష్మమైనటువంటి స్థితి. బికాజ్ నౌ మై ఇంట్రెస్ట్ ఈజ్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ మంచి బట్టలు, మంచి చీరలు, మంచి కార్లు, మంచి బంగ్లాల కన్నా వేరే ఇంకో దాని మీద నా ఇంట్రెస్ట్ దారి మళ్ళింది. అది జరుగుతుంది తప్ప ఏదో దీన్ని వదిలించేసుకుంటున్నాము, దీన్ని వదిలేస్తారు అనేటువంటి విషయం కాదు. అండ్ ఒకటి, మనస్ఫూర్తిగా మనం ఎప్పుడన్నా దేని మీదన్నా త్యాగం చెయ్యకపోతే ఆ త్యాగం ఎక్కువ నాళ్ళు నిలవదు. మనంతట మనకి స్వతహాగా అది రాకుండా ఎవరన్నా బలవంతంగా చెప్పినప్పుడు వదిలేసినా కూడా ఏమవుతుంది, అది ఏదో ఒక రోజు విస్ఫోటంలాగా మళ్ళీ దాని మీద మనకి ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది అది యాక్చువల్గా. సో నిజమైనటువంటి వైరాగ్యం అనేటువంటిది సాధనతోనే వస్తుంది. సాధన మార్గంలో మనం మీదకి వెళుతూ ఉండే కొద్దీ ఆటోమేటిక్గా ఈ డిస్ఇంట్రెస్ట్, డిస్టేస్ట్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. స్పిరిచువల్ మార్గంలో కూడా నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తాను, బట్ ఈ ఎంజాయ్మెంట్ శాశ్వతమైనటువంటి ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్ వల్ల నాకు హాని లేదు. అక్కడ నేను ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇవాళ అది ఎంజాయ్మెంట్, తర్వాత నాకు అది దుఃఖానికి కారణమవుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాప్తిని మనం అనుభూతి చేస్తూ ఉంటామో న్యాచురల్గానే ఇలాంటివన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. శారీరక సౌందర్యం కన్నా అంతర్గత సౌందర్యం నాకు ఎక్కువ ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు స్థూల ధనం వెనకాతల లైఫ్నంతా పరిగెట్టే బొద్దు శాశ్వతమైనటువంటి అనేక జన్మలకి నాతో పాటు వచ్చేటువంటి పుణ్యాన్ని, శ్రేష్ఠ కర్మల్ని చేసుకోవడం మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో అక్కడ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందో ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా హై పొజిషన్స్లో పెద్ద పెద్ద జాబ్స్ చేసే వాళ్ళందరూ దే ఆర్ డీప్లీ స్పిరిచువల్. వాళ్ళలో చాలా ఆధ్యాత్మికత ఉంటుంది. ఒక అమెరికాలో మన భారతీయులే వారు ఎప్పుడో 60లో 70లో అమెరికాలో వెళ్ళిపోయి చాలా పెద్ద హార్ట్ సర్జన్ అయ్యారు వారు. ఆయన వృద్ధాప్య దశలో నేను మళ్ళీ భారతదేశానికి వచ్చేయాలి, భారతదేశంకి వచ్చి నేను సేవ చేయాలని చెప్పి ఆయన తన ప్రాక్టీస్ అదంతా వచ్చి ఆయన వారి సతీమణి ఇద్దరు వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు. వారిని ఒకసారి బ్రహ్మకుమారీస్ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు అందరూ అడిగారు అనమాట, మీరు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఇన్ అమెరికా, ఎందుకు మీరు వదిలేసి వచ్చేసారంటే ఆయన ఎప్పుడూ ఒకటే అన్నారు, నేను అక్కడ ఎంతో డబ్బు సంపాదించి ఉండొచ్చు కానీ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ దాని మీద లేదు. నాకు నా వృత్తి పట్ల, నాకు నా వైద్యం పట్ల నాకు భావన ఉండేదని. అప్పట్లో భారతదేశంలో అంత అవకాశాలు నాకు లేక నేను విదేశీ గడ్డకి వెళ్ళాను తప్ప నాకు ఎప్పుడు అక్కడ ఉన్న డబ్బు మీద కానీ అక్కడ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల మీద నాకు ఎప్పుడూ భావన లేదు. అండ్ నేను ఎప్పుడో అనుకున్నాను నేను కంపల్సరీగా వచ్చి భారతదేశానికి నేను సేవ చేయాలి. సో ఆయనకి చాలా డబ్బు లభించింది, కానీ ఆయన వెళ్ళిన ఉద్దేశం అది కాదు. ఆయన ఆ వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేసిన ఉద్దేశం అది కాదు. అండ్ ఆయన చెప్పేవారు, నేను ఎక్కడ ఉన్నా సరే నా భారతీయతను కానీ నా భారత తత్వాన్ని కానీ నేను ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఆపరేషన్ ముందు నేను భగవంతుని ప్రార్థించి, ఈ చేతులతో నువ్వు ఆపరేషన్ చేస్తున్నావు, నేను చేస్తున్నానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేనెవరిని ఒకరికి ప్రాణదానం చేయడానికి? భగవంతుడు ప్రాణదానం చేస్తాడు, కాకపోతే నన్ను వినియోగించుకుంటున్నాడు అని ఈ కర్మ సిద్ధాంతంతోనే నేను అక్కడ ఆపరేషన్లు చేశాను తప్ప ఎప్పుడు నేను ఒకరిని బతికించానని నేను ఎప్పుడూ అనుకోలేదు. సో ఆయన ఒక చాలా భౌతికమైన వృత్తిలో ఉన్నారు వారు, కానీ వారి భావన ఎంత ఆధ్యాత్మికంగా ఉంది. దట్ ఈజ్ రియల్ రెనౌన్సియేషన్. అది నిజమైనటువంటి డిస్టేస్ట్, అది నిజమైనటువంటి వైరాగ్యం. అన్నీ వదిలేయడం వైరాగ్యం కాదు. యాక్చువల్గా అన్నీ వదిలేయడం చాలా ఈజీ. నాకు ఏ బాధ్యత లేదు, నేను వైరాగ్యం వచ్చేసేది చాలా ఈజీ. కానీ బాధ్యతను నిర్వర్తిస్తూ మన రెస్పాన్సిబిలిటీస్లో మనం ఉంటూ కూడా దాని మీద డిస్టేస్ట్, దాని మీద డిసింట్రెస్టెడ్గా ఉండడం రియల్ స్పిరిచువాలిటీ.
ఇంకా మనం డీప్గా ఆలోచించినట్లయితే వైరాగ్యం రావాల్సినటువంటిది భౌతికమైన విషయాల గురించి కాదు. నాలో ఉన్నటువంటి పంచ వికారాలు, నాలో ఉన్నటువంటి పురాతన సంస్కారాలు, నాలో ఉన్నటువంటి వికారి వృత్తులు, నాలో ఉన్నటువంటి వికారి దృష్టి, ఈ నాలో ఉన్నటువంటి ఈవిల్ ఏదైతే ఉందో, నాలో ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో వాటి నుంచి వైరాగ్యం రావడం నిజమైన వైరాగ్యం. దాన్నే మనం బేహద్ వైరాగ్యము, అనంతమైన వైరాగ్యము అని అంటాం. సో ఒకటి హద్దుతో కూడుకున్నటువంటి వైరాగ్యం, ఏవైతే భౌతిక విషయాలు ఉన్నాయో. రెండవది అనంతమైనటువంటి వైరాగ్యం, అంటే ఇంటర్నల్గా నాలో ఉన్నటువంటి చెడు మీద నాకు వైరాగ్యం. అది నేను కాదు, కోపగించుకోవడం నేను కాదు, అహంభావన నేను కాదు, లోభితనం నేను కాదు. ఈ పంచ వికారాలతో ఏదైతే మనం ఐడెంటిఫై చేసుకుంటున్నామో, నేను ఇంతేనండి, నా మాట ఇలాగే ఉంటుందండి, మరి నా కోపం అంతేనండి, మీరు ఏమనుకుంటే అనుకోండి, ఏదైతే ఐడెంటిఫై చేసుకుంటామో మన వికారాలతో మనం, దట్ ఈజ్ నాట్ మీ. దాన్ని వదిలేయడం ఈజ్ రియల్ రెనౌన్సియేషన్. దాన్ని వదిలేయడమే నిజమైనటువంటి వైరాగ్యం. పరమాత్మ చెప్తుంటారు, హద్దుతో కూడిన వైరాగ్యం చేయడం గొప్ప విషయం కాదు, ఈ అనంతమైన వైరాగ్యం చేయడం చాలా గొప్ప విషయం. ఈ అనంతమైన వైరాగ్యం ఎప్పుడైతే మనం చేయగలమో, హద్దు విషయాలు ఆటోమేటిక్గా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. సో స్పిరిచువాలిటీలోకి రావడానికి ఈ అనంతమైన వైరాగ్యం మూలం అవ్వాలి. నన్ను నేను పరివర్తన చేసుకోవాలి. నా మాట వల్ల 10 మంది బాధపడుతున్నారు కదా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నా చేష్టల వల్ల నా ఇంట్లో వాళ్ళే దుఃఖపడుతున్నారు కదా, వాళ్ళకి నేను దుఃఖాన్ని ఇవ్వకూడదు. నాకు అత్యాశ ఎక్కువైపోయింది, నాకు దురాశ ఎక్కువైపోయింది, నాకు జలసీ ఎక్కువైపోయింది, నాలో ఈర్ష ద్వేషం ఎక్కువయ్యాయి, వీటిని నేను మార్చుకోవాలి. ఇది బేసిస్ ఫర్ ఆధ్యాత్మికత. దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువాలిటీ. లేదంటే నా లైఫ్ నీరసంగా తయారైంది, నా లైఫ్లో ఏమీ ఒక చేతనం లేదు, ఇది ఉండాలి. ఈ అనంతమైన వైరాగ్య వృత్తి ఎప్పుడైతే వస్తుందో, హద్దు యొక్క వైరాగ్యం ఆటోమేటిక్గా అవుతుంది. ఇది పెద్ద విషయం ఏమీ కాదు, అది అసలు దాని మీద ఇంట్రెస్టే ఉండదు. మీకు అందులో సంతోషం ఉందో మీరు ఆనందంగా ఉండండి, నాకు ఇందులో సంతోషం ఉంది. ఏ వ్యక్తి అయినా, వాళ్ళు స్పిరిచువల్ పీపుల్ అవ్వండి, నాన్ స్పిరిచువల్ పీపుల్ అవ్వండి, ఎందులో అయితే వాళ్ళకి ఆనందం లేదో అది ఎక్కువ నాళ్ళు చేయలేం. కొంతమంది రోజుకి 16 గంటలు 18 గంటలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, నాకు పనిలోనే నాకు చాలా ఆనందం అండి, నా వర్క్లోనే నాకు చాలా హ్యాపీనెస్ ఉంది అంటారు. బయట వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఎందుకు వీళ్ళు 24 గంటలు పని 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 అని. ఇంకా కొంతమంది ఏం సలహాలు ఇస్తారు, నువ్వు 8 గంటలు పని చేసినా 16 గంటలు పని చేసినా నీకు జీతం అంతే వస్తుంది కదా, ఎందుకు కష్టపడతావు అని అంటారు. ఇలా అంటే నేను జీతం కోసం కాదు, అందులో నాకు ఆనందం. మార్క్ జకర్బర్గ్ ఎవరైతే మెటా ఫౌండర్, ఒకప్పుడు ఫేస్బుక్, ఇప్పుడు మెటా అయింది కదా, ఆయన ఎప్పుడు రోజు ఒకే టీషర్ట్ వేసుకుంటారు. ఆయన ఎప్పుడు గ్రే కలర్ టీషర్టే వేసుకుంటారు. ఆయన కోటాను కోటీశ్వరుడు. ఆయన ఒకసారి అడిగారనమాట, మీకు చాలా డబ్బు ఉంది కదా, ఎందుకండి మీరు రోజు గ్రే కలర్ టీషర్టే వేసుకుంటారు, చక్కగా మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, మానవ బ్రెయిన్ ఏదైతే ఉందో ఇది చాలా విలువైంది, దాని పవర్ చాలా గొప్పది. నేను ఇవాళ ఏ షర్ట్ వేసుకోను, ఏ చెప్పులు వేసుకోను, ఏ బెల్ట్ పెట్టుకుంటాను అని ఇలాంటి సాధారణమైన విషయాల్లో నేను దాన్ని వేస్ట్ చేయదలుచుకోవట్లేదు అని ఆయన చెప్పారు. నేను ఆ శక్తిని ఇంకా పనికొచ్చే దాంట్లో నేను పెడతాను, సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి నేను పెడతాను, అంతే తప్ప మళ్ళీ దానికి షాపింగ్కి వెళ్ళాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. కాటన్ అయితే ఒకలా మెయింటైన్ చేయాలి, ఉలెన్ అయితే ఒకలా మెయింటైన్ చేయాలి, దానికి మ్యాచింగ్ బాగుండాలి. ఇన్నిటికి ఈ బట్టలు, ఈ బాడీని కవర్ చేసుకునే బట్టల మీద నేను అంత టైంని స్పెండ్ చేయదలుచుకోవట్లేదు అని నాకు చెప్పారు. అది ఆయన ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎవరైనా మోడల్స్ ఉంటారు, వాళ్ళు పనే బట్టలు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. సో ఫైనల్గా స్పిరిచువల్ మార్గంలో అందరూ కూడా అయ్యో వీళ్ళు ఇవన్నీ వదిలేస్తున్నారే అని అనుకోవడానికి లేదు. వాళ్ళు అందులో పొందేటువంటి ఆనందం ఈ పట్టు చీరలు నగలు కూడా ఇవ్వలేనంత ఆనందం ఆ మార్గంలో ఉంది కాబట్టి దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు, అది దాని మీద అట్రాక్షన్ అనేటువంటిది ఉండదు. బికాస్ ది అదర్ సైడ్ ఈజ్ సో రిచ్. సో నిజమైన వైరాగ్యం అంటే అనంతమైన వైరాగ్యం ఉండాలి.
దీన్ని వదిలిపెట్టేసి కేవలం ఈ వైరాగ్యం కాసి పట్టుకుంటే ఎక్కువ నాళ్ళు చేయలేము. అది మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ దాని వెనకాతలే మనకి పరిగెట్టాలి అని అనిపిస్తుంది అన్నమాట. సో భగవంతుడు తెలియచేసినటువంటి నిజమైన వైరాగ్య మార్గం ఏంటంటే, నీ పాత సంస్కారాల నుంచి నువ్వు వైరాగ్యం తెచ్చుకో. నీ దృష్టి వృత్తిని పరివర్తన చేసుకునే దాంట్లో వైరాగ్యం తెచ్చుకోవాలి. ఎక్కువ బాహర్ముఖత, ఎక్కువ బయట పరులను చూడడం, పరుల గురించి ఆలోచించడం, పరచింతన, పరదృష్టి, పరమతం, ఇలాంటి పరుల మీద నుంచి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని నుంచి నువ్వు వైరాగ్యం తెచ్చుకో. లోపల ఉన్నటువంటి అనేక వాంఛలు, కోరికలు, అవాంఛిత కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వైరాగ్యం తెచ్చుకో. అది రియల్ వైరాగ్యం, అనంతమైనటువంటి వైరాగ్యం. ఎందుకు అనంతమైన వైరాగ్యం అన్నారు? దానికి అంతం లేదు. అది ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది అన్నమాట. బికాజ్ అవర్ ఇంటర్నల్ వరల్డ్ ఈజ్ సో డీప్. మనం ఒకరోజు ఒకటి జయించామనుకుంటాం, ఇంకో రోజు ఇంకోటి వస్తుంది. అమ్మో, నాలో ఇది కూడా ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. సో తవ్వే కొద్దీ వస్తుంటుంది. బావులు ఉంటాయి, బావులు తవ్వే కొద్దీ నీరు ఊరుతానే ఉంటుంది, అది బావిలో ఎండిపోదు. అలాగే మన అంతర్జగత్తు కూడా అంతే. దానికి లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా దాంట్లోని బయటికి వస్తూనే ఉంటుంది. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తాడనమాట. గురువు దగ్గరికి వెళ్ళి అసలు సత్యం అంటే ఏంటి అని అడుగుతాడు. నువ్వు మధించు అని అంటాడు. ఫస్ట్ మధించగా శిష్యుడు అంటాడు, ఈ దేహమే సత్యము అంటాడు. దేహానికి మించిన సత్యం ఇంకోటి లేదు అంటాడు. నువ్వు మళ్ళీ వెళ్ళి ఆలోచించు అంటాడు గురువు. ఈసారి ఆలోచిస్తే దేహం కాదు, ఈ దేహాన్ని నడిపించేది శ్వాస కదా, శ్వాసే అన్నిటికన్నా సత్యం. ఎందుకంటే శ్వాస ఆగిపోతే దేహం కూడా ఆగిపోతుంది. సో శ్వాసే అన్నిటికన్నా సత్యం, అందుకే ప్రాణమయ కోశే అన్నిటికన్నా సత్యము అన్నాడు. గురువు అన్నాడు, లేదు మళ్ళీ ఆలోచించు అన్నాడు. అయ్యయ్యో, ఈసారి శిష్యుడు ఏమన్నాడు, అయ్యో ఈ అన్నమయ కోశ అంటే దేహము సత్యం కాదు, ప్రాణమయ కోశ అంటే శ్వాస సత్యం కాదు, వీటికి ఆధారమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది సత్యము. ఎందుకంటే సంకల్పమే లేకపోతే ఈ రెండూ లేవు కదా, సంకల్పం ఉంది కాబట్టి ఇది ఉంది అని అంటాడు. ఇంకా నువ్వు ఆలోచించు అని అంటాడు. ఇంకా ఆలోచిస్తే అయ్యో సంకల్పానికి కూడా ఆధారం ఏంటి? మేధస్సు, జ్ఞానం. జ్ఞానం లేనిదే సంకల్పమే లేదు, కాబట్టి జ్ఞానం అన్నిటికన్నా గొప్పది అంటాడు. గురువు అంటాడు ఇంకా ఆలోచించు అంటాడు. విజ్ఞానమే అన్నిటికన్నా హయ్యెస్ట్ అంటాడు. అప్పుడు ఆలోచిస్తాడు, కాదు కాదు, అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది ఏంటి? ఆనందం. ఆనందం ఆనందం తర్వాత విజ్ఞానం, దాని తర్వాత మనస్సు, ఆలోచన, సంకల్పం, దాని తర్వాత శ్వాస, దాని తర్వాత శరీరం. అలాగ యోగాలో పంచకోశ తీరి బయటకు వచ్చింది. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఎందుకు ఆనందమయ కోశ అన్నిటికన్నా శాశ్వతము అంటే దానికి తావు లేదు. ఆత్మ ఆనంద స్వరూపం, సచ్చిత్ ఆనంద స్వరూపం ఆత్మ, దీనికి చావు లేదు. సో దిస్ ఈస్ ద బేస్. ఈ ఆత్మలో మనస్సు, బుద్ధి ఉన్నాయి, అదే మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ. ఆత్మే వెళ్ళిపోతే ఇంక వీటి ఏటికి ఆధారం లేదు. సో ఇలాగ డీప్గా ఆలోచించగా శిష్యుడు చెప్తాడనమాట, లేదు అన్నిటికన్నా ఆనందము, ఆత్మే అన్నిటికన్నా ఆధారం. అలాగే ఫిజిక్స్లో కూడా అన్నిటికన్నా స్మాలెస్ట్ యాటమ్ అనుకున్నారు, కానీ యాటమ్ని ఇంకా చూస్తే అందులో ప్రోటాన్ ఉంది, న్యూట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ ఉంది అని తెలుసు. ఇంకా మైక్రో లెవెల్కి వెళ్ళారు, న్యూక్లియస్ తెలుసుకున్నారు. సో లోపలికి వెళ్ళే కొద్దీ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మం ఏంటి అనేది తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే సూక్ష్మానికి కూడా సూక్ష్మం ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇన్ అవర్ ఇంటర్నల్ వరల్డ్ మనం ఇవాళ అనుకుంటాం, నేను కోపాన్ని జయించేసాను అనుకో, నాకు అసలు కోపమే రాదండి అంటారు. గ్రేట్. కానీ చికాకు వస్తుందా? గ్రేట్. ఇప్పుడు నాకు చికాకు కూడా రావట్లేదండి. అసూయ వస్తుందా? నాకు ఇప్పుడు అసూయ కూడా రావట్లేదండి, నేను అందరినీ సమానంగా చూస్తానండి, నాకు చికాకు లేదు, నాకు అసూయ కూడా లేదు. తర్వాత చిరుపర్లాడడం వస్తుందా? చిరుపర్లాడడం అంటే ఏంటి? ఏదో టైంకి ఏదో మీరు ఇక్కడ పెట్టిన వస్తువు ఎవరో తీసా పక్కన పెట్టారు, నేను ఇక్కడ పెడితే మీరు ఎందుకు అక్కడ పెట్టారు?
దాన్ని చిరుపురులాడడం అంటారు అన్నమాట. అంటే అది పెద్ద కోపమను కాదు, కేకలేయడము కాదు, జస్ట్ ఒక చిన్న, అది కూడా లేదు ఇప్పుడు నాకు, అది కూడా లేదు, అది కూడా నేను జయించాను, సూక్ష్మమైన నేను ఇవన్నీ జయించానని అహం వస్తోందా, పోటీతత్వం వస్తోందా? సో ఇలాగ మనం ఇంటర్నల్గా వెళ్ళే కొద్దీ ఈ పాత సంస్కారాలు అనేటువంటి ఇవి ఫస్ట్ ఇనప సంకెళ్ళు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనేటువంటివి ఇనప సంకెళ్ళు. నేను కామాన్ని జయించాను, నేను సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని నేను పాటిస్తున్నాను, ఓకే వెరీ గుడ్, అది ఇనప సంకెళ్ళు, దాన్ని మనం తెంచుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంట్రెస్ట్. ఫలానా వాళ్ళతో మాట్లాడాలి, ఫలానా వాళ్ళతో కలిసి ఉండాలి, ఫలానా వాళ్ళు చాలా మంచివాళ్ళు అని వాళ్ళ మీద ఒక సూక్ష్మమైన ఇంట్రెస్ట్. అది కూడా కామ వికారానికి చాలా సూక్ష్మం. అంటే అక్కడ దైహిక ఆకర్షణ లేదు, వాళ్ళ గుణాల పట్ల ఆకర్షణ, వాళ్ళ శక్తుల పట్ల ఆకర్షణ, వాళ్ళ టాలెంట్ పట్ల ఆకర్షణ, వాళ్ళతో ఉండాలి అనేటువంటి ఒక రకమైన డిజైర్, ఒక రకమైనటువంటి కోరిక. సో అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఒకళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క టాలెంట్ని చూసి వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవ్వడం. దెర్ ఇస్ అన్ అట్రాక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్, దట్స్ ట్రూ, బట్ ఒక మానసిక లెవెల్లో దెర్ ఇస్ అన్ అట్రాక్షన్ టువర్డ్స్ దట్ ఇండివిజువల్. అది కూడా కామ వికారం. అది కూడా పోయింది, నాకు ఇప్పుడు ఎవరి పట్ల ఏ ఆకర్షణ లేదు. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్. నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానా? ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే ఏంటి? వాళ్ళంటే పక్షపాతం చూపెట్టడం, వాళ్ళు ఏది చెప్పినా ఓకే, వాళ్ళు చెప్తే నేను చేస్తాను. అది కూడా ఒక రకమైనటువంటి సూక్ష్మమైనటువంటి అట్రాక్షన్. ఇవన్నీ పోయి ఇప్పుడు వ్యక్తులు పోయే. నెక్స్ట్ నామరూపాల మీద అట్రాక్షన్ వచ్చిందా? నా పేరు రావాలి, కీర్తి రావాలి, ప్రతిష్టలు రావాలి, నన్ను సన్మానాలు చేయాలి, ఇలా నామ్ రూప్ మాన్ షాన్, దీని మీద ఆకర్షణ వచ్చిందా? అది ఇంకో రకమైనటువంటి కామ వికారం. అలాగే లోభానికి వెళ్దాం. లోభం బయట నుంచి, నాకు దేని మీద లోభం లేదు, నేను అవినీతి చేయను, ఏమీ చేయను, కరెక్టే. వస్తువులు కూడబెట్టి దాచిపెట్టే గుణం ఉందా నాలో? ఎవరన్నా అడిగితే నేను ఉదారచిత్తంగా ఇస్తానా, దాచుకుంటానా? వ్యర్థాన్ని ఎంత కూడబెడుతున్నాను, వ్యర్థ విషయాలను ఎంత కూడబెడుతున్నాను, వ్యర్థ సంకల్పాలను ఎంత కూడబెడుతున్నాను, వ్యర్థ మాటలను ఎంత కూడబెడుతున్నాను. ఒక లోభి అంటే ఏంటి? పనికిరాంది దగ్గర దాచిపెట్టుకునేవాడే లోభి. ఇవన్నీ పనికిరానివే కదా. సో ఇలా ప్రతి వికారాన్ని మనం అవుటర్ లెవెల్లో మనం త్యాగం చేయొచ్చు, అవుటర్ లెవెల్లో మనకి వైరాగ్యం రావచ్చు, కానీ బట్ ద మోర్ వి గో డీపర్ ఇన్సైడ్, ఎంతెంతైతే మనం అంతర్మథనం చేసుకుని అంతర్ముఖిగా అయి వెళ్తూ ఉంటామో అంతంత దీని యొక్క రకరకాల లేయర్స్ అనేటువంటి బయటపడతాయి. సో వైరాగ్యం రావాల్సింది దాంతో ఎప్పుడైతే మనకి వైరాగ్యం అనేటువంటిది వస్తుందో, ఈ భౌతిక వైరాగ్యం పెద్ద విషయం కింద అనిపించదు, దాని నుంచి చాలా తృణప్రాయంగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి స్పిరిచువాలిటీలోకి రావాల్సినటువంటి వాళ్ళు ఇవన్నీ చూసి ముందు భయపడద్దు. అమ్మో అది మానేయమంటారేమో, ఇది మానేయమంటారేమో. ఒకసారి యాక్చువల్గా ఒక సిస్టర్ చెప్పిన దాంతోనే ఇది ఇన్స్పైర్ అయింది. సిస్టర్, మాకు మీ నాలెడ్జ్ అంతా బాగా ఇష్టం, కానీ నేను పలానా తినకుండా నేను ఉండలేను సిస్టర్, మీ దగ్గరికి వస్తే అది మానేయమంటారు సిస్టర్. మిమ్మల్ని అసలు మానేయమని ఎవరన్నారండి? మానేసిన వాళ్ళు మానేశారు. మీరు ముందు అయితే వచ్చి కోర్స్ అయితే వినండి కదా, ముందైతే మెడిటేషన్ అయితే ప్రాక్టీస్ చేయండి కదా, ప్రాక్టీస్ చేసి తర్వాత దాని మీద డిస్టెన్స్ దానంతట అయితే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎవరు కూడా ఇలాంటి బయటవి చూసి భయపడి స్పిరిచువాలిటీలోకి వస్తే అమ్మో మాతో ఇవన్నీ మాన్పించేస్తారేమో మాకు అని భయపడి మాత్రం దూరంగా ఉండదు. దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయండి, దాన్ని మీ లైఫ్లో ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆటోమేటిక్గా మిగిలినవి ఎక్కడ ఏది జరగాలో అది ఆ సమయానికి తప్పకుండా జరుగుతుందన్నమాట. ఇది ఇవాల్టి మానసాలో మనం తెలుసుకున్నటువంటి వైరాగ్యము, హద్దు వైరాగ్యము, అనంతమైన వైరాగ్యం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.